హాయ్ గైస్. ధోనికి వయసుతో సంబంధం లేదు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడుతున్న ధోని. అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వయసు రోజుకి వెనక్కి వస్తుంది. కెరీర్ ప్రారంభంలో ఎంత ఫిట్గా ఉన్నాడో ప్రస్తుతం అంతే ఫిట్గా అదరగొడుతున్నారు. బ్యాటింగ్లో కూడా తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కాకపోయినా సిక్స్లతో చెన్నై స్టేడియం శివాలెత్తిపోతుంది. తన బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో చబాక్ మైదానంలో భారీ సిక్స్లు కొడుతూ తనలో ఇంకా పొంది తగ్గలేదని నిరూపించుకున్నారు. స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లను తేడా లేకుండా బంతిని బౌండరీలు దాటిస్తున్నారు. ఈ వీడియో చూసిన చెన్నై ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈసారి ధోని రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. ఇటీవల ధోని న్యూ సీజన్ న్యూ రోల్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఈ రోల్ అంటే అర్థం కాక అభిమానులు తల్ల పట్టుకుంటున్నారు. మోకాల గాయంతో ఇబ్బంది పడుతున్న ధోని కీపింగ్ గుడ్ బై చెప్తారని కొంతమంది అంటుంటే ఓపెనర్గా బరిలో దిగుతారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహేంద్ర ఆట చూస్తుంటే ఓపెనర్గా వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చినా షాక్ కావాల్సిన అవసరం కూడా లేదు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021, 2023లో మాహే చెన్నైకు టైటిల్ అందించారు. గత ఏడాది ఛాంపియన్ గెలిచిన చెన్నై 2008 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతుంది. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తమ తొలి మ్యాచ్ను ఈ సీజన్లో ప్రారంభమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ధోని ఓపెనర్కి వస్తే బాగుంటుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.